Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to దేవుని ప్రేమ ఇదిగో ధ్యానములు. ఈ దినానికి ఆగస్టు 20కి చెందినటువంటి వాక్య భాగం రోమా 10వ అధ్యాయం. రక్షింపబడాలి అంటే హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇవి రెండు అనుభవాలా, ఒకే అనుభవమా అనేటువంటి ప్రశ్న మనం అడిగితే మనకు జవాబు ఏంటి? ఈ వాక్యం చదువుకోబోయే ముందు, ఈ ధ్యానం చదువుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. The words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. Amen. రోమా 10వ అధ్యాయం చదువుకుందాం. వాక్యం చదువుకోకుండా మనం ఏది వ్యాఖ్యానం చేసినా, ఏది ధ్యానించుకున్నా కానీ అది లాభం లేదు. అది థియాలజీ అయిపోద్ది, ఏదో మానవ ఆలోచనలు అని అనుకుంటాం. కాబట్టి వాక్యం చదువుకోవాలి. ఇంతకుముందు మీరు చదివితే ఇంకా బాగుంటుంది. చదువుకున్నా కానీ మరలా రెండోసారి చదవటంలో పొరపాటు ఏమీ లేదు. కాకపోతే టైము ఎక్కువ అవుతుంది. టైం ధ్యానానికి, వాక్య ధ్యానానికి కేటాయించాలి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పుతున్నదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా, జనము
కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేయుతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఇక్కడ అన్ని విషయాలు చెప్పట్లేదు, ఒక్క వచనం 9వ వచనం 10వ వచనం దాని గురించి విశ్లేషిస్తున్నాడు. ఎందుకంటే ఒక పేజీలో చిన్న ధ్యానంలో ఇదంతా చెప్పటం మనకి ఒక టైం సరిపోదు. ఇప్పుడు ఈ 9, 10, 11 ఈ 3 అధ్యాయాల్లో ఒక టూకీగా చెప్పాలి అని అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే 9, 10, 11 అధ్యాయాలు నేను చెప్తాను మర్చిపోకుండా ఉండటానికి. అక్కడ ఈ 3 అధ్యాయాల్లో 4 ప్రశ్నలు, దానికి జవాబులు ఉంటుంది. 4 జవాబులు ఏంటి అంటే, ఈ 6వ వచనం వరకు ప్రశ్న ఏంటి అంటే, మరి యూదులు అన్యులు ఒకటైతే ఇంకా యూదులుగా ఉంటే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏం లేదు కదా. అంతేకాదు, మరి దేవుడు యూదులకి చేసినటువంటి వాగ్దానాలని మర్చిపోయి ఆయన చేసినటువంటి మాటకు కట్టుబడి లేకుండా ఆయన నమ్మదగని వాడుగా ఉన్నాడా? ఆయన మీద నేరం మోపొచ్చా? అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే పౌలు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే మరి దేవుడు నమ్మదగిన వాడు కాదు కదా. ఆయన వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ఎడల, అది నెరవేర్చలేదు అనే అర్థం చేసుకోవచ్చు కదా అనే దానికి ఆయన 4 జవాబులు ఇస్తున్నాడు. ప్రశ్న అయితే ఒకటే, జవాబులు అయితే 4. ఈ 3 అధ్యాయాల్లో 4 జవాబులు. మొదటిది ఏంటి అని అంటే, అసలు యూదుడు అనే అతను ఎవరు? యూదుల యొక్క నిర్వచనం ఏంటి? నిర్వచనం ఏంటి అని అంటే, అబ్రహాము సంతానంలో, లేకపోతే ఈ యాకోబు సంతానంలో, అబ్రహాం కానీ ఇస్సాకు యాకోబు వాళ్ళ సంతానంలో పుట్టినంత మాత్రాన వాడు దేవుని దృష్టిలో యూదుడు అని కాదు అంటాడు. సో డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇంకా ఫిజికల్గా పుట్టినంత మాత్రాన వాడు యూదుడు కాదు. అంటే యేసు అబ్రహాం ఏ విధంగా విశ్వసించాడో ఆ విధంగా విశ్వసించిన వాడే ఆయన వరుసలో, ఆయన యొక్క సంతాన ఆ శ్రేణిలో ఉంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడని నేను చెప్పట్లేదు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఒక షరతుతో కూడింది. ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో ఆ వాగ్దానం నెరవేరుద్ది. కాబట్టి నువ్వు విశ్వసించలేదు, కాబట్టి వాగ్దానం నెరవేరలేదు. ఇక్కడ విశ్వసించలేదు అని అంటే, అప్పుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం దాన్ని విశ్వసించలేదు. ఇప్పుడు పౌలు మరి విశ్వసించలేదు అనేటువంటి మాటను దేనికి వాడుతున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క సువార్తని విశ్వసించలేదు. ఎందుకంటే ఆ వాగ్దానమే సువార్త.
కాబట్టి విశ్వసించలేదు. దేవుడు అన్యాయం అని ఎవరంటారు? దేవుడు అన్యాయం కానే కాదు. అది అది షరతుతో కూడినటువంటి వాగ్దానం. మీరు విశ్వసించలేదు కాబట్టి అది మీ జీవితంలో నెరవేరలేదు. ఆ వాగ్దానం నెరవేరలేదు. కాబట్టి అని చెప్తూ మీరు విశ్వాసులు కాదు, మీరు అవిశ్వాసులు, అవిశ్వాసులుగా ఉంటారు అని భవిష్యత్తులోనే దేవుడు చెప్పాడు. ఆయనకు తెలుసు మీరు విశ్వసించరు అని అని దేవునికే ముందు తెలుసు కాబట్టి దేవుడు ప్రవచించాడు. ఈ యొక్క అవిశ్వాసాన్ని గురించి దేవుడు భవిష్యత్తులోనే ప్రవచించాడు అని చాలా ప్రవచనాలు వారి అవిశ్వాసాన్ని గురించి చెబుతాడు, కోట్ చేస్తాడు అపోస్తలుడైన పౌలు. ఇక మూడవ జవాబు ఏంటి అని అంటే, ఇప్పుడు అందరూ అవిశ్వాసులు కాదు, అందరూ విశ్వాసులు కాదు. కాబట్టి కొంతమంది శేషులు ఉన్నారు. శేషులు అంటే ఎప్పుడు కూడాను కొద్దిమంది. ఎక్కువ మంది అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ కొద్దిమంది విశ్వాసులుగా ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. నేను విశ్వసించాను కాబట్టి విశ్వాసానికి తగినట్టుగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చుకోవటం అంటే రక్షింపబడ్డారు. సువార్తను విన్నారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, యేసు ప్రభుని నమ్మారు కాబట్టి రక్షింపబడ్డారు నాలాంటి వాళ్ళు అని ఒక సాదృశ్యం కూడా చెబుతాడు అక్కడ. ఓకే, నాలుగవ జవాబు ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ మూడు జవాబులు కూడాను ఇశ్రాయేలీయుల్ని సంబోధిస్తున్నాడు. ఇక్కడ నాలుగో జవాబులో అన్యుల్ని, గ్రీకులు వాళ్ళు లేకపోతే అన్యులు వాళ్ళని సంబోధిస్తూ చెప్తున్నాడు. వాళ్ళు వాళ్ళు రక్షింపబడలేదని, వాళ్ళు విశ్వాసం చూపించలేదని వాళ్ళని గురించి మీరు గొప్పగా వాళ్ళు తక్కువగా అనుకోవద్దు. వాళ్ళు ఏంటంటే చెట్టు నుండి కొట్టివేయబడినటువంటి కొమ్మలు. మీరు మరి వేరుగా ఉన్నటువంటి కొమ్మలు. మీరు అంటుకట్టబడ్డారు. మరి ఉన్నటువంటి కొమ్మలు అవి అంటుకట్టబడితే ఇంకా అవి ఎంతగా ఫలిస్తాయి. కాబట్టి మీరు అన్యులుగా ఉండి క్రైస్తవులు అయ్యారు. కాబట్టి మీరు కూడా కొమ్మలే, కానీ వాళ్ళు ఒరిజినల్ కొమ్మలు. వాళ్ళని ఎందుకు అంటుకట్టబడతాడు. కాబట్టి వాళ్ళు కూడాను తర్వాత భవిష్యత్తులో వాళ్ళు భారీ ఎత్తున ఒక నేషనల్గా వాళ్ళు యేసుక్రీస్తుని విశ్వసిస్తారు. అప్పుడు విశ్వసించడమే కాదు, వాళ్ళు మరి సువార్త ప్రచారంలో చాలా బలంగా పడతారు అని ఈ నాలుగవ జవాబులో అన్యులను సంబోధిస్తూ చెప్తాడు. అది ఆ అవుట్లైన్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఎందువల్లంటే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐడియాని చెప్పట్లేదు. ఇప్పుడు 10వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక ఐడియాని గురించే మనం చెబుతున్నాం. ఏంటి ఐడియా అంటే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవటం. దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. యూదులు కానీ అన్యులు కానీ ఒకే విధంగా విశ్వాసాన్ని బట్టి రక్షింపబడతారు. ఇంకా అది చెప్పుకుంటూ వస్తున్నాడు. దాన్ని బట్టి కాని ఎడల రక్షణ ప్రస్తావన అనేది లేదు అని
అపోస్తలుడు అంటే పౌలు నొక్కి చెబుతున్నాడు. ఓకే. ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే ప్రాథమికమైన క్రైస్తవ విశ్వాస ప్రమాణాన్ని చెబుతున్నాడు. పౌలు సమీక్షిస్తూ చెబుతున్నాడు. ఏంటి అని అంటే ఆ విశ్వాసాన్ని క్షమించి క్రోడీకరించి చెబుతున్నాడు. ఏంటి అని అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. తరువాత ఇది కొంచెం దాన్ని 10వ వచనంలో కొంచెం వివరిస్తున్నాడు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. మళ్ళీ చదువుతాను 9, 10 వచనాలు దాని గురించి చెప్పుకుందాం. ఏంటి అని అంటే నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. దాని గురించి మనం ఏంటి ఇది 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 రెండు అనుభవాలా ఒకటే అనుభవమా అనేటువంటి ప్రశ్న. రక్షణలో విడిగా 2 మెట్లున్నట్లు ఈ అదనపు వచనము వివరించుట లేదు. మొదటి మెట్టు ఏంటి అంటే హృదయంలో నమ్మి, అంటే మొదటి మెట్టు 2 మెట్లు. మొదటి మెట్టు హృదయంలో నమ్మి నీతిమంతుడగినట్లు. రెండవ మెట్టు ఏంటి అంటే నోటితో చెప్పటం. హృదయంతో నమ్మితే నీతిమంతుడు అవుతాడు, నోటితో చెబితే రక్షింపబడతాడు. దీన్ని బట్టి నీతిమంతుడు కాకుండా రక్షింపబడవచ్చుననే అర్థం దాదాపు ఉన్నట్లుగాను. ఓకే. నీతిమంతుడు తీర్చబడటం, రక్షింపబడటం ఆ 2 అనుభవాలు సపరేట్ అన్నట్టుగాను, లేకపోతే విశ్వాసము సరిపోదని నోటితో ఒప్పుకోవాలని, దానికి నోటితో ఒప్పుకునేది కలపని ఎడల ఓకే కలపవలసిన అనుబంధం ఉండవలననే అర్థమిస్తుంది. ఓకే. ఇప్పుడు రెండు విషయాలు ఏంటి అని అంటే ఇక్కడ రక్షణ ఒకటి, నీతిమంతుడిగా తీర్చబడటం ఒకటి. ఆ 2 సపరేటు. మరలా ఒకటేంటి, మరి రెండో జంట ఏంటి అంటే రక్షింపబడటం, ఇక్కడ నోటితో ఒప్పుకోవటం ఒకటి, మరలా హృదయంలో విశ్వసించడం మరొకటి. ఈ 2 మెట్లుగా కొంతమంది తలస్తూ వాదిస్తారు. ఈ రెండు భాగములు సమాంతరంగా ఉంటున్నవని ఎంచిన ఎడల, సమాంతరంగా దీస్ ఆర్ ఆల్ ప్యారలల్. ఇప్పుడు ప్యారలలిజం అనేది హెబ్రీ పొయిట్రీలో మనం గమనిస్తాం. అంటే హెబ్రీ పొయిట్రీలో సమాంతరాలు. ఓకే. దాని గురించి చెప్పాలి అని అంటే ప్యారలల్, ఇది ప్యారలల్గా ఉంటుంది. అంటే దీన్నే వివరించి చెప్పుద్ది. దీని అర్థాన్ని కొంచెం వివరించి చెప్పుద్ది. ఆ వివరించి చెప్పేటప్పుడు కొంచెం యాడ్ చేస్తుంది, వేరే మాటలతో చెప్పుద్ది, కొంచెం యాడ్ చేస్తుంది. ఓకే. మరలా ఇంకోసారి ఏం చేస్తుందంటే దానికి వ్యతిరేకంగా చెప్పుద్ది. వ్యతిరేకంగా చెప్పినా కానీ దీని అర్థాన్ని వ్యతిరేకంగా చెప్పినా కానీ దీని అర్థం తెలుసుకోవచ్చు. ఈ విధంగా చెప్పబడిన దాన్ని బట్టి దీని అర్థం తెలుసుకోవచ్చు, అర్థాన్ని బట్టి దీని అర్థం చేసుకోవచ్చు, దీని అర్థాన్ని బట్టి ఈ అర్థం తెలుసుకోవచ్చు. ఆ విధంగా క్లారిఫికేషన్ అన్నమాట. దాన్ని ప్యారలలిజం, హీబ్రూ ప్యారలలిజం అంటారు. అదే ఐడియా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం భావించాలి. ఓకే.
ఈ రెండు భాగములు సమాంతరంగా ఉంటున్నవని ఎంచిన ఎడల అది పౌలు ఆలోచనకు దగ్గరగా ఉంటుంది. ఓకే, సమాంతరంగా ఉన్నటువంటిదండి. ఒక లైను మరొక లైన్ని విశదీకరిస్తుంది, క్లారిఫై చేస్తుంది. రెండు భాగములు ఖచ్చితంగా ఒకటేనని చెప్పుతున్నందుకు కాదు, అంటే ఎగ్జాక్ట్గా మొదటి లైను రెండవ లైన్ని ఎగ్జాక్ట్గా రిపీట్ చేస్తుందని కాదు, ఎందుకంటే వాటి అర్థం ఒకటి కాదు. కానీ ఒక పంక్తి రెండవ పంక్తిని అర్థం చేసుకున్నట్టుకు కొంచెం వెలుగునిచ్చేదిగా ఉంటుంది, స్పష్టతనిచ్చేదిగాను వెలుగునిచ్చేదిగాను ఉంటూ ఒకదానిని అర్థం చేసుకున్నట్టుకు మరొకటి కొంచెము విశ్లేషిస్తుంది, ఎక్స్పౌండింగ్ చేస్తుంది అంటారు. విశ్వాసం ఉంటూ దానిని నోటి ద్వారా ఒప్పుకొనని ఎడల అది నమ్మలేనిదిగా తయారుకుంటుంది. నువ్వు హృదయంలో అది ఉంటే నువ్వు నోటి మాటతో ఎందుకు చెప్పవు? ఓకే, అది నమ్మలేము. మన నోటి మాటతో చెప్పలేదు అంటే వాడు చెప్పేది హృదయంలో ఉన్నది అదేనా, దాన్ని నమ్మలేమన్నమాట. దీన్ని తారుమారు చేసి చెప్తే కాన్వర్స్లీ హృదయములో పుట్టిన విశ్వాసమును బట్టి కాక కేవలము నోటితో పైన లాంఛనాగా ఫార్మల్గా చెప్పే ఒప్పుకోలు ఇది కూడా పౌలు ఆలోచన కాదు. ఓకే, కాబట్టి రెండు ఉండాలి. రెండు ఒకే విషయాన్ని రెండు విధాలుగా వ్యక్తపరుస్తుందన్నమాట. హృదయంలో పుట్టిన విశ్వాసమును బట్టి కాక కేవలం నోటితో పైన లాంఛనగా ఒప్పుకోలు అది కూడా ఆలోచన కాదు. ఒప్పుకోలును పుట్టించే విశ్వాసమును గూర్చి పౌలు విశ్లేషిస్తున్నాడు. అర్థమవుతుందా? ఒప్పుకోలును పుట్టించే విశ్వాసమును గూర్చి అంటే నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాసం, నోటితో ఒప్పుకునేటువంటి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం గురించి పౌలు ఇక్కడ విశ్లేషిస్తున్నాడు. ఒక ఒప్పుకోలునకు ఆధారము విశ్వాసం. ఒప్పుకోలునకు ఆధారం ఏంటి? నోటితో ఒప్పుకోవటానికి ఆధారం ఏంటి? హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం. ఒప్పుకోలు విశ్వాసంతో ముడిపడి ఉన్నది. ఈ విశ్వాసము ఒప్పుకోలు ద్వారా నీతి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇది రెండు అనుభవాలు కాదు. ఆ అనుభవం ఎలాంటిది అంటే హృదయంలో నమ్ముతాం, నోటితో ఒప్పుకుంటాం. దాన్నే వేరుగా చెప్పాలంటే దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటం, మనం రక్షణ పొందుతాం. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఓవర్లాపింగ్గా ఉంటుంది. ఇంటిపై పెంకులు పెట్టినట్లు, మరి ఇంటిపై పెంకులు పెట్టినట్లు అంటే మరి మీరేం అర్థం చేసుకుంటారు? ఇంటిపై పెంకులు ఎట్లా మామూలుగా ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా, ఇదొక పెంకు అయితే దాని క్రింద ఉండేది ఇట్లా ఉంటుంది. ఓకే, నీళ్లు పడినప్పుడు ఇక్కడ నీళ్లు పడినప్పుడు ఇట్లా జారి వెళ్తాయి అన్నమాట. అంటే దీనికి ఓవర్లాపింగ్ ఉంటుంది. ఆ విధంగా ఓవర్లాపింగ్ ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓవర్లాపింగ్ ఉంటుంది. విధంగా పౌలు మనసులో ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు. రెండు ప్రక్కల ఎట్లా ఉంటుంది? 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటాం కదా, ఆ విధంగా ఒక కాయినే కానీ 2 sides ఉంటాయి దానికి అనేదాన్ని ఆ విధంగా విశ్లేషిస్తూ చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయము క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు పౌలు చెప్తున్నాడు. ఈ విషయంలో యూదులు అన్యులు వారి మధ్య
ఏ భేదం లేదు. అందరూ యేసు ప్రభువుని హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఆ ప్రభువే, ఒకే ఒక ప్రభువే అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఎవరికి? యూదులకి, అన్యులకి. ఆ ప్రభువుగా ఉన్నాడు. అందరినీ, యూదుల్ని, అన్యుల్ని ఆశీర్వదించేటువంటి ప్రభువు. నీ పిలిచే అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు ఎవడైనా సరే, యూదుడు కానీ అన్యుడైన కానీ, వాడు రక్షింపబడును అని 13వ వచనంలో ఉంటుందన్నమాట. యావేలు 2:32 కూడా చదువుకుందాం. యావేలు 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అది శేషులు. శేషులు కొద్దిమంది అయి ఉండొచ్చు. వాళ్ళు నిజంగా నమ్మేటువంటి వాళ్ళు, నిజంగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాసులు. అనగా క్రైస్తవులు మనుషులను సువార్తతో మరి వాళ్ళు వినాలి కదా, ప్రార్థన చేసుకోవాలి, శేషులు నమ్మాలి అని అంటే మరి సువార్త వినాలి అని అంటే ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. లేని ఎడల సువార్తను వినని ప్రజలు వారు ఆయన వైపుకు తిరిగి ఏ విధంగా ప్రార్థన చేయగలరు అని అక్కడ 14-15లో మనం చదివాం. గమనీయాస్పదమైన ఒక విషయం ఉంటుంది ఇక్కడ. అది గుర్తించాలి. ఇది ఎప్పుడు చెప్తున్నదే, కానీ మరలా ఈ విషయాన్ని మనం అంటే ఇది ఏదో థియలాజికల్గా చెప్పింది కాదు, బైబిల్ నుండే వచ్చింది. ఏంటి ఆ విషయం? గమనీయాస్పదమైన విషయం ఏమనగా, దేవుని సార్వభౌమత్వమునకు గాడ్స్ సావరిన్ ప్లాన్, సార్వభౌమతకు ఏ షరతులు లేవని రోమా 8-9 అధ్యాయాల్లో నొక్కి పౌలు చెబుతున్నాడు. అంటే 8వ అధ్యాయంలో ఏం చూసాం మనం? దేవుడు తప్పనిసరిగా నిత్యత్వంలో ఎన్నుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ నిత్యత్వానికి తప్పనిసరిగా వెళ్తారు. ఎవరినైతే దేవుడు ముందుగా ఎరిగాను వారిని ఎవరినైతే నిర్ణయించుకున్నాడో, చరిత్రలో వాళ్ళని పిలుచుకున్నాడు, ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళని మరి నీతిమంతులుగా తీర్చాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు మహిమలో చేర్చబడ్డారు. ఇక దేవుని యొక్క సర్వాధికారం చొప్పున ఆయన తెలుసుకున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన పిలుచుకున్నాడు. తప్పనిసరిగా నిత్యత్వంలో చేరతారు. ఏ షరతులు లేవు. అంతేకాదు, మరి 9వ అధ్యాయంలో ఏం చూస్తాం? ఏసావ్ హ్యావ్ ఐ హేటెడ్, జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్. యాకోబును ఎన్నుకున్నాడు, ఏసావుని ఎన్నుకొనలేదు. ఆయన్ని హేట్ చేశాను అని అంటే ఎన్నుకొనలేదు. మరి నువ్వు ప్రశ్నిస్తావా? ఏంటి దేవుడు అన్యాయం చేశాడని నువ్వెవడ ప్రశ్నించడానికి? మట్టి ఎప్పుడైనా కానీ కుమ్మరోడిని ప్రశ్నిస్తుందా? కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాధికారం అని 8-9లో చూస్తున్నాం. ఇక్కడేం చూస్తున్నాం? 10వ అధ్యాయంలో ప్రజలు రక్షింపబడవలసిన ఎడల వారు హృదయపూర్వకంగా నమ్మాలి. వారి బాధ్యత అది. నోటితో సువార్త సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. వినని వారికి సువార్తను అందించాలి. వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత విశ్వాసులపై ఉన్నదని వారి మనస్సాక్షిని ఒప్పింపజేస్తూ పౌలు నొక్కి చెబుతున్నాడు.
అర్థమవుతుందా? కాబట్టి దేవుని సార్వభౌమత్వం అంటే మన బాధ్యత లేదని కాదు. మన బాధ్యత ఉంటే దేవుని సార్వభౌమత్వం లేదని కాదు. ఆ 2 ప్యారలల్‌గా వెళుతూనే ఉంటాయి. ఒకదాన్ని బట్టి మరొకటి కొట్టివేయబడదు. మన బాధ్యత కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వం లేదు. సార్వభౌమత్వం కాబట్టి మన బాధ్యత కొట్టివేయబడదు. ఈ 2 ప్యారలల్‌గా ఉంటవి. ప్యారలల్‌గా అంటే 9, 10 అధ్యాయాల్లో ఒకదాన్ని నొక్కి చెప్తాడు. 10 అధ్యాయంలో మరొకదాన్ని చెబుతాడు. అవి ప్యారలల్‌గా ఉంటాయి. 2 ఇంపార్టెంటే. ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే. మానవ స్వేచ్ఛను బట్టి దేవుని సర్వాధిపత్యము తగ్గించుటకు ప్రయత్నించే దైవ సిద్ధాంతము పౌలుకు చెందినది కానే కాదు. మరల చెప్తాను. మానవ స్వేచ్ఛను బట్టి మ్యాన్ ఈజ్ ఫ్రీ కాబట్టి దేవుని సర్వాధికారం తగ్గించబడుద్దా? లేదు. దేవుని సర్వాధికారం కొట్టివేయబడుద్దా? కానే కాదు. దేవుని సర్వాధికారానికి మరి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఉన్నదా? కానే కాదు. అలాంటి పూర్తి దేవుని సర్వాధికారాన్ని కొట్టివేసేటువంటి స్వేచ్ఛ ఆయనకి లేదు. అబ్సల్యూట్ స్వేచ్ఛ లేదు మనిషికి. తగ్గించుటకు ప్రయత్నించే దైవ సిద్ధాంతము పౌలుకు చెందినది కానే కాదు. పౌలుని అర్థం చేసుకోవాలనుకుంటే దేవుని సార్వభౌమత్వం ఉండాలి, మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద హ్యూమన్ ఆథర్ ఆఫ్ ద బైబుల్. అదేవిధంగా బాధ్యతారహమైన మొదటైన కర్మ సిద్ధాంతము పేరున దేవుడు చెప్పినట్లుగా మానవ బాధ్యతను తగ్గించుట కూడా పౌలు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు దయచేసి అది గమనించుకోండి. మనకి ఎట్లా అవి ఇంటరాక్ట్ అవుతాయి దేవుని యొక్క మరి సార్వభౌమత్వం మానవ యొక్క బాధ్యత, ఇవి పౌలు హృదయంలో, పౌలు యొక్క మనసులో ఇవి ఉండినే ఉంటున్నవి. 8, 9, 10 అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ వీటిని అర్థం చేసుకోవటం కష్టం. ఓకే, వీటిని అర్థం చేసుకోవటం ఇది ఎట్లాగో అనండి అంటే అంతే. హ్యూమన్ లాజిక్ బట్టి డివైన్ లాజిక్ని, దేవుని యొక్క లాజిక్ని అర్థం చేసుకోలేము. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇది దేవుడు రాసినటువంటి గ్రంథం అయ్యా. మనిషి గ్రంథం అయితే ఇట్లా రాయలేడు. ఎందుకంటే ఇది బద్ధ విరుద్ధంగా ఉంటాయి అని అనిపిస్తుంది మనకి. కానీ బద్ధ విరుద్ధం కాదు. యు ఫైండ్ ఇట్ ఇన్ స్క్రిప్చర్, యు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ నేచర్. కాబట్టి అది సులువుగా, ఇప్పుడు నువ్వు పాస్టర్ అయ్యావు. ఎందుకు అయ్యావు? నువ్వు పాస్టర్ కావాలని అవ్వావు. అది నువ్వు నిర్ణయం తీసుకున్నావు. మరి అది దేవుని చిత్తం కాదా? మరి దేవుని చిత్తమా, అది నీ నిర్ణయమా? రెండు కూడా. కాబట్టి అనుభవంలో ఏ ప్రాబ్లం ఉండదు. లాజిక్ వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉంటుంది. హ్యూమన్ లాజిక్ అదా ఇదా అని అనిపిస్తుంది. కానీ బైబిల్లో కానీ, లేఖనాల్లో కానీ, లేకపోతే మన అనుభవంలో కూడా ప్రతిరోజు వీటిని అనుభవిస్తాం. వాక్యాన్ని చదువుకున్నప్పుడు వాటిని చూస్తాం. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా కానీ. దాని అర్థం ఏంటంటే లాజిక్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. లాజిక్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాస్టివ్లీ అని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.